హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మా డాడీకి హెల్త్ బాగాలేదు. అంటే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ ఉండే, స్టంట్ పడ్డది. 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సడన్గా లెఫ్ట్ లెగ్ అనేది పనిచేయడం లేదు. దానికోసమని మా ఇంటికి తీసుకొచ్చినాం నైట్ హాస్పిటల్ నుంచి. ఇప్పుడు ఫిజియోథెరపీ అయినకి అయితే అన్నయ్య వస్తుండు, మాకు తెలిసిన మా ఇంటి దగ్గరే ఉంటాడు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ఫిజియోథెరపీ చేస్తారు, చూద్దాం రండి. అన్నయ్య అయితే వచ్చి రాగానే రిపోర్ట్స్ చూస్తాడు. రిపోర్ట్స్ ఏంటంటే ఫస్ట్ అందులో ఏముందో తెలుస్తున్నాయి కదా, ఇతను కూడా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడని చెప్పేసి రిపోర్ట్స్ అయితే చూస్తుండు మంచిగా. అంటే డాడీని కూడా అడిగిండు, అంటే ఏం ప్రాబ్లమ్, అసలు ఎక్కడ పెయిన్ వస్తుంది, నువ్వు డైలీ ఏం ఫుడ్ తీసుకుంటావు అది ఇది అని చెప్పేసి. అంటే మా డాడీ అయితే కొంచెం ఆల్కహాల్ తీసుకుంటాడు, అంటే డైలీ కాదు అప్పుడప్పుడు. అదే ఎఫెక్ట్ అయిందంట. ఆ ఎఫెక్ట్ కోసం ఇప్పుడు మంచిగా మసాజ్ చేయాలంట అని చెప్పేసి మంచిగా ఎంత బాగా మసాజ్ చేశాడంటే అసలు చూడండి. అన్నయ్యనే ఆయిల్ తీసుకొచ్చి హోమ్ మేడ్ అయితే ఆయిల్ కాదు, వేరే కంట్రీ నుంచి అయితే ఆయిల్ తెప్పిస్తాడంట. అదే ఆయిల్ని మంచిగా మసాజ్ చేస్తూ ఎంత బాగుంటే ఒక ఇంట్లో మనిషి లెక్క మంచిగా ట్రీట్ చేశాడు మమ్మల్ని, అంటే మా డాడీని. ఎంత బాగా అంటే చూడండి అసలు. ఫస్ట్ అయితే ఇలా వేయాలంట. ఇలా వేసినాక అంటే నరాలు అనేటివి మంచిగా ఫ్రీ అయిపోతాయంట. అంటే మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా కూడా మన బ్లడ్ అనే సర్క్యులేషన్ సరిగ్గా ఉండదంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి, వాకింగ్ ఉండాలి అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు. తర్వాత మళ్ళీ ఫుడ్ అనేది అసలు ఇట్లా నరాలు పని చేయకపోతే ఫుడ్ మాత్రం 1/2 అవర్కి ఒకసారి పక్కా ఉండాలి, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుందట. అంటే కాలు పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయంట వీక్నెస్ వల్ల. ఆల్కహాల్కి అయితే మొత్తానికే తీసుకోవద్దని చెప్పేసి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు మా డాడీకి. చూడండి ఎంత బాగా చేస్తాడంటే. చాలా రిలీఫ్ అయిపోయాడు, కానీ పెయిన్ మాత్రం అసలు విపరీతమైన పెయిన్ అయినా కూడా ఎంత నవ్వుకుంటా కూల్గా చేశాడంటే అన్నయ్య. ఫ్రీగా చేసిండు అంత పేషెంట్స్తో నుండి. ఇలాంటి ఎంత ఫ్రీగా నవ్వుకుంటా మంచిగా పెయిన్ రాకుండా చేసే వాళ్ళని అయితే ఇవన్నీ చూసిన నేను. ఎంత బాగా అంటే చూడండి. అసలు నేను లెఫ్ట్ లెగ్ అని చెప్పాను కదా, లెఫ్ట్ తగ్గిందంట, రైట్ది బాగా పెయిన్ వచ్చింది అసలు మా డాడీకి. రైట్ లెగ్ అసలు మొత్తం ఇట్లా టచ్ కూడా చేయనివ్వలేదు అన్నయ్య వచ్చినాకనైతే. ఇక్కడ చూస్తున్నారా ఆయిల్ బాటిల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఆయిల్ అనేది మసాజ్ చేస్తాడు, చూడు ఎంత బాగా చేస్తాడో. ఆయిల్ అయితే చూడండి ఎంత బాగా రాస్తుందో. అంటే మా డాడీ ఇంతవరకు ఇట్లా చూడలేదు, చిన్నప్పటి నుంచి ఎంత పెయిన్ వచ్చినా కూడా తట్టుకుండే. కానీ అసలు ఇంత ఇట్లా హ్యాండ్ టచ్ అయితే ఇంత ఘోరంగా పెయిన్ వస్తుందని నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే పెయిన్ వస్తుంది కానీ అసలు చూడండి ఇట్లా నార్మల్గా రాసినా కూడా ఎంత సఫర్ అయ్యిండో అసలు. నేను మధ్యలో ఒక వీడియో పెడతా చూడండి, ఎంత ఘోరంగా అడిచిండు, ఎంత బాధపడ్డాడని చెప్పేసి. ఇలా రాసినాక ఒక 2 hours బాగానే ఉన్నాడు. మళ్ళీ తర్వాత పెయిన్ కిల్లర్ ఏమని చెప్పేసి అంటే మేము ఇవ్వలేదు, మర్చిపోయాం. ఆ తర్వాత మళ్ళీ బాగా పెయిన్ వచ్చింది. పాపం అన్నయ్య ఇట్లా వెళ్ళి పిలవంగానే మళ్ళీ వితిన్ 1 minute మా ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చి ఒక మిషన్తో మళ్ళీ మసాజ్ చేశాడు. అది ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేస్తారంట. అది చూడండి ఎంత పెయిన్, అసలు ఎంత బాధపడుతుండో చూడండి. అసలు తాగడమే తప్పు, ఇది తాగద్దు, లైట్గా లిమిట్లో తాగండి ఎవరైనా కూడా, ఇంకా ఘోరంగా తాగకండి. తాగినా కూడా ఫుడ్ తీసుకోండి బాగా, లేకపోతే ఇట్లా నరాలు వీక్నెస్, తర్వాత హెల్త్ ఇష్యూస్, తర్వాత మీ ఇంట్లో వాళ్ళే చాలా బాధపడతారు. తర్వాత మీకైతే ఏముండదు, మీరు హ్యాపీగానే ఉంటారు తాగి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి, మీరు బాధపడాలి. తాగడం అనేది బాగా లిమిట్లో పెట్టుకోవాలి. ఎవరో చెప్పిళ్ళు కదా అని తాగితే ఇలానే పేషెంట్ లాగా ఉండాల్సి వస్తుంది.
మార్నింగ్ చేసిన దానికంటే ఇప్పుడు చాలా బాగా పెయిన్ వస్తుందట. అసలు ఇట్లా నార్మల్గా ఇట్లా అంటేనే మార్నింగ్ కొంచెం తగ్గుండే, ఇప్పుడు చూడండి అసలు ఎంత ఘోరంగా సఫర్ అవుతాడో. ఇప్పుడు చూడండి ఎట్లా అరుస్తాడో. కొంచెం మెల్లమెల్లగా దాక్కుంటాను. చూసారు అసలు ఎంత పెయిన్ భరించిండంటే, అసలు చాలా పెయిన్ భరించిండు. నేనైతే ఇంత చిన్నప్పటి నుంచి అయితే అట్లా చూడలేదు. ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అంత బాధపడలేదు. ఫస్ట్ టైం ఇలా బాధపడ్డాడు. ఎవరైనా కూడా తాగే వాళ్ళు ఉంటే లిమిట్లోనే తాగండి ప్లీజ్. ఇట్లా బాగా తాగి ఫుడ్ తినకుండా ఉండడం కూడా చేస్తే మీకు కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా సఫర్ అవుతారు. మీ వైఫ్ కానీ మీ పిల్లలకు కానీ ఎవరైనా కూడా మీరు బాధపడతారు, ఆ టైంలో వాళ్ళు బాధపడతారు. తర్వాత ఏం రాదు కదా. ఈ అనేది అయితే మా ఇంటి దగ్గరనే ఉంటుంది మంచిర్యాలలో. మీకు కావాలంటే అడ్రస్ చెప్తాను కామెంట్ సెక్షన్లో. కామెంట్ చేయని దగ్గర కావాలంటే చూడండి. ఇంత మళ్ళీ అలా మిషన్తో అట్లా అన్నా కూడా తర్వాత మళ్ళీ ఆయిల్తో మసాజ్ చేశాడు. చాలాసేపు అసలు మసాజ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎంత అంటే అసలు హోమ్లీగా మన ఇంట్లో వాళ్ళ లెక్కనే చేశాడు. చాలా ఫ్రీగా ఉంటాడు అన్నయ్య కూడా. ఏ హెల్ప్ అయినా మంచిగా చాలా ఫాస్ట్గా చేస్తాడు. అందరు మన వాళ్ళే అనుకుంటాడు ఈ అన్నయ్య కూడా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఛానల్ని. ఫస్ట్ టైం ఇంత లాంగ్ వీడియో పెడుతున్నా. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాను కూడా నేను కూడా అనుకోలేదు మా డాడీ వీడియోతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ అన్నయ్య ఫ్లెక్సీ పెడతా చూడండి. అంటే అందులో ఏమేమి తీస్తాడు అన్నయ్య ఫోన్ నెంబర్ కానీ అది ఉంటుంది. కావాలంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే అయిపోతుంది. అన్నయ్యకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అసలు నేను మర్చిపోయా యూట్యూబ్ ఛానల్ నేమ్. మార్నింగ్ తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.